అమ్మా, ఈ ఒక్క మాటలోనే ఎంత ప్రేమ ఉంది, ఎంత ఓదార్పు ఉంది. జీవితంలో అందరూ వదిలేసినప్పుడు కూడా అమ్మ మాత్రం మనతోనే ఉంటుంది. అలాగే మనకు ఒక ఆకాశ తల్లిలా మన మరియ తల్లి ఉన్నారు. ప్రియమైన సహోదరి సహోదరులారా, నా యూట్యూబ్ను వీక్షిస్తున్నటువంటి నా ఆత్మీయులారా, మన జీవితంలో కొన్ని క్షణాలు ఉంటాయి. మనసు బరువుగా ఉంటుంది, ఎవరితోనూ చెప్పలేని బాధ. నువ్వు బయట నవ్వుతూ ఉన్నా కానీ లోపల మాత్రం కన్నీళ్లు పడుతూ ఉన్నాయి. అప్పుడు నువ్వు ఒంటరిగా లేవు ప్రియ సహోదరి సహోదరుడా. ఎందుకంటే అమ్మ మరియ తల్లి మనతోనే ఉంది. యేసుక్రీస్తు శిలువపై ఉన్నప్పుడు ఆమె గుండె ఎంత బాధపడిందో అంతే ప్రేమతో మనందరి బాధను కూడా ఆమె అర్థం చేసుకుంటుంది. మన కన్నీళ్లను చూస్తుంది, మన మౌనాన్ని వింటుంది. నువ్వు మాటలు చెప్పలేకపోయినా నీ హృదయాన్ని ఆమె చదువుతుంది. కొన్నిసార్లు మనం ఇలా అంటాము, నా సమస్యలు ఎవరికి అర్థం కావు అని. కానీ మరియ అమ్మకి అర్థం అవుతాయి. నువ్వు పడిపోతే ఆమె నిన్ను లేపుతుంది. నువ్వు బలహీనంగా ఉన్నప్పుడు ఆమె నీ కోసం దేవుని దగ్గర ప్రార్థిస్తుంది. అమ్మా మరియా, నా జీవితం గందరగోళంగా ఉంది, నన్ను దారి చూపమ్మా అని ఒక్కసారి నిజంగా పిలువు. నువ్వు చూస్తావు, నీ హృదయంలో శాంతి వస్తుంది. అమ్మా మరియా మనలను ఎప్పుడు యేసు దగ్గర తీసుకుని వెళ్తుంది. ఆమె ప్రేమ మనల్ని మారుస్తుంది, మన జీవితాన్ని ఆశీర్వదిస్తుంది. మరి అమ్మ చెబుతోంది, భయపడకు, నేను నీతో ఉన్నాను. ఈరోజు ఈ క్షణం నీ హృదయం ఎంత బాధలో ఉన్నా, నీ పరిస్థితి ఎంత కష్టమైనా నీ చేతులు పైకెత్తిలా చెప్పు, అమ్మా మరియా నన్ను వదలకమ్మా, నా జీవితంలోకి రమ్మమ్మ, నా కుటుంబాన్ని కాపాడమ్మా. నువ్వు ఇలా పిలిస్తే ఆమె ఎప్పుడు ఆలస్యం చేయదు. ఎందుకంటే ఆమె ఒక తల్లి ప్రేమ ఎప్పటికీ తగ్గదు. నువ్వు ఒంటరిగా లేవు, నీకు ఒక తల్లి ఉంది, మన మరియ తల్లి. కావున ప్రియ సహోదరి సహోదరులారా, మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అమ్మా మరియ అని ఒక్కసారి పిలువు. నీ బాధల్లో ఆమె నీకు తోడుగా ఉంటుంది. నువ్వు ఒంటరిగా లేవు, అమ్మ తోడుగా ఉంది నీతో ఎల్లప్పుడూ.